జీవితం ఒక పుస్తకం. అందులో మనం రాసే అంకెలు మన చేతిలోనే ఉంటాయి. విజయం సాధించాలంటే కష్టపడాలి, కానీ విజయాన్ని అనుభవించాలంటే నమ్మకం ఉండాలి. మనిషి మనసులో ఉంటే మనం ఏదైనా సాధించవచ్చు. జీవితంలో విజయం సాధించాలంటే మనం మనల్ని మనమే విశ్వసించుకోవాలి. కలలు కనడం మంచిది, కానీ కలలను సాకారం చేసుకోవడంలోనే ఉంటుంది నిజమైన విజయం. నమ్మకం ఉంటే మనం ఖచ్చితంగా దేనినైనా సాధించవచ్చు. జీవితం ఒక ఆట. అందులో మనం ఆడే ఆట మన చేతిలోనే ఉంటుంది. విజయం సాధించాలంటే మనం కష్టపడాలి, కానీ విజయాన్ని అనుభవించాలంటే నమ్మకం ఉండాలి. ఒంటరితనం కష్టమైన కొన్నిసార్లు అదే చాలా మంచిది. జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగా నడవాల్సిన సమయం రావచ్చు. అది కష్టంగానే ఉంటుంది, కానీ ఆ ఒంటరితనమే డబ్బు విలువ, చదువు విలువ, మనుషుల విలువ, కష్టం విలువ, సమయం విలువ, జీవితం విలువ వీటన్నిటినీ నేర్పిస్తుంది. వాటి రుచి చవి చూసేలా చేస్తుంది. నన్ను మంచిగా అర్థం చేసుకుంటే మంచిగా కనిపిస్తా, చెడుగా అర్థం చేసుకుంటే చెడుగానే కనిపిస్తా. లోపం నాలో లేదు, నువ్వు నన్ను చూసే విధానంలోనే ఉంది. అర్థరహితమైన మాటల కన్నా అర్థవంతమైన నిశ్శబ్దం చాలా మంచిది. ప్రతి వ్యక్తి ఎదుటి వ్యక్తిలోని తప్పుల్నే చూడాలనుకుంటాడు, కానీ తనలో ఉన్న లోపాలను, తప్పులను తెలిసినప్పటికీ ఒప్పుకోవటానికి ఇష్టపడడు. గుర్తుపెట్టుకో, ఎవరో నీకు విలువ ఇవ్వలేదు అని నీ విలువ ఇప్పటికీ తగ్గిపోదు. నీ జీవితం నీకు చాలా విలువైనది. ఈ విషయాన్ని మాత్రమే నువ్వు గుర్తుపెట్టుకొని జీవిస్తూ ఉండు. ఎవరికి నీ విలువ తెలియదో వాళ్ళని నువ్వు పట్టించుకోవాల్సిన అవసరం ఎప్పటికీ లేదు. ఎవరు నీ విలువను గౌరవిస్తారో వాళ్ళని ఎప్పుడూ అశ్రద్ధ చేయకు, దూరం పెట్టకు, అగౌరవపరిచేలా మాట్లాడకు. జీవితంలో సంతోషంగా ఉండాలి అనుకుంటే ప్రతి మనిషికి మతిమరుపు చాలా అవసరం. జరిగిన సంఘటన ఏదైనప్పటికీ, అది మంచి అయినా, చెడు అయినా, కష్టమైన, సుఖమైన, దుఃఖమైన, దాన్ని మర్చిపోయే గుణమే ప్రతి మనిషికి ఒక అద్భుతమైన వరం. ప్రపంచంలో అందమైన వారిని మీరు ఎప్పుడూ ఎంచుకోవద్దు. మీ ప్రపంచాన్ని అందంగా మార్చేవారినే ఎంచుకోండి. వాళ్ళు మీ ఇష్టపడేలా మార్చుకోండి. కాలం నువ్వు కలిసే వ్యక్తులను నిర్ణయిస్తుంది. హృదయం మీరు కోరే వ్యక్తులను నిర్ణయిస్తుంది.